దుబ్బాక మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పశువుల సంతకు వేలం ద్వారా మున్సిపాలిటీకి 33,56,000 రూపాయలు ఆదాయం సమకూరిందని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. దుబ్బాక పట్టణ తై బజార్ వేలానికి ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో వేలంను నిర్వహించలేదని తిరిగి ఏప్రిల్ 1వ తేదీన నిర్వహిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పశువుల సంత వేలం ప్రక్రియ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల సంతకు నిర్వహించిన వేలంలో 33,56,000కు గజ్వెల్కు చెందిన తలకొక్కుల రాజేశం వేలంపాటం దక్కించుకున్నారని తెలిపారు. గత సంవత్సరం పశువుల సంత ద్వారా మున్సిపాలిటీకి 28,03,000 రూపాయలు ఆదాయం రాగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 5,53,000 రూపాయలు అధికంగా దుబ్బాక మున్సిపాలిటీకి ఆదాయం రావడం జరిగిందన్నారు. వేలంపాట దక్కించుకున్న వారు నిబంధనల మేరకే డబ్బులు వసూలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే వేలాన్ని రద్దు చేస్తామని తెలిపారు. గొర్రెల మేకల అంగడి నిర్వహణలో అసౌకర్యాలను తొలగించి పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామని తెలియజేశారు. అనంతరం పశువుల సంత వేలంపాటదారుడు తలకొక్కుల రాజేశం మాట్లాడుతూ తాను పశువుల సంతను వేలంలో దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తాము సహకరిస్తామని, అలాగే తమకు కూడా మున్సిపల్ ద్వారా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది దిలీప్, జ్యోతి, రామస్వామి, మధుసూదన్ పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో పరిధిలో మేకల సంతకు వేలం నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 28,03,000కు వేలం యాక్షన్ జరగడం జరిగింది. ఇంకా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు 33,50,000కు వేలం పాడడం జరిగింది. దీనిని గతం కంటే 5,53,000 రూపాయలు ఎక్కువ రావడం జరిగింది కాబట్టి ఇది వేలం అంగీకరించడం జరిగింది. అదేవిధంగా రోజువారీ మార్కెట్ గతం యాక్షన్ కంటే తక్కువ వస్తున్న ఉద్దేశంతోనే ఒక ఇద్దరు మాత్రమే డీడీలు సమర్పించడం జరిగింది. కావున దీన్ని రద్దుపరచడం జరిగింది. దీన్ని తిరిగి 1వ తేదీ రోజున వేలం నిర్వహించడానికి నిర్ణయించారు. సంబంధించిన నియమాల ప్రకారం అందరూ ప్రజలు కూడా కానీ ఈ కాంట్రాక్టర్ కానీ సహకరించాలని కోరుతున్నాం. రాజేశము ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో పశువుల మార్కెట్ వేలం ఉండే దాంట్లో నేను పాల్గొన్నాను. గజ్వెల్ నుంచి మా టీము ఈరోజు 33,56,000కు పశువుల సంతను 2026-27 సంవత్సరానికి మాకు ఇవ్వడం జరిగింది. మేము వేలంపాటలో తీసుకున్నాం. మేము అన్ని విధాలు కూడా మున్సిపాలిటీకి సహకరిస్తాం. మాకు వాళ్ళు సహకరించాలి.